ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రోజులాగానే ఈరోజు మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నారు. సడన్గా మీ ముందుకి ఈ యాడ్ వచ్చింది. ఎప్పుడు చూసినా ఫీలింగ్ ఎలా స్టేటస్లు పెడుతున్నావు. ఏం చెప్పమంటావరా? జాబ్ కోసం ఫ్రెండ్స్ అందరూ వదిలేసి ఇక్కడికి వచ్చా. ఇక్కడేమో అందరూ కొత్త వాళ్ళు, తెలిసిందే కొత్త వాళ్ళతో మాట్లాడాను. ఇంకా మీ రియాక్షన్ ఏంది? జస్ట్ ఒక నార్మల్ చాటింగ్ యాప్ అనుకున్నారా? నేను అలాగే అనుకున్నాను. మీరు నా అలాగే అనుకుంటే ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ యొక్క యాప్ వెనకాల ఘోరమైన రహస్యం ఉంది. అది వెనకాల, ఈ యాప్ వెనకాల ఉండే అందమైన ఫేస్లు వెనకాల, ఫ్రెండ్లీ మాటల వెనకాల ఒక ఘోరమైన నిజమే దాగుంది. ఈ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ఉపయోగపడుద్ది, నాకు ఉపయోగపడుద్ది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ వాజ్ ది స్టోరీ ఆఫ్ బైబ్లీ, ద డిజిటల్ ట్రాప్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక వార్నింగ్. ఈ యాప్కి కారణం రవికాంత్ అనే కర్నూలుకి చెందిన వ్యక్తి. రవికాంత్ ఒక హ్యాకరు కాదు, అలా అని ఒక గొప్ప టెక్నీషియను, ఇంజనీరు కాదు, అలా అని సాఫ్ట్వేర్ మీద అంత పట్టు లేదు. ఒకరోజు సాయంత్రం రవికాంత్ అలాంటి సోఫాలో కూర్చొని టీవీ చూస్తుండగా సడన్గా ఒక న్యూస్ తన ముందు కనిపించింది. అదేంటి అంటే డిజిటల్ స్కామ్. ఆ డిజిటల్ స్కామ్లో స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ లేదా వేరే వేరే సోషల్ మీడియా యాప్స్లో ఫేక్ అకౌంట్స్ వేసుకొని డబ్బులు దొబ్బేస్తున్నారు. సో ఆ స్కామ్ని చూసి మీరైతే ఏమనుకుంటారు? జాగ్రత్తగా ఉండాలనే కదా అనుకుంటారు. కానీ రవికాంత్ ఆ యాడ్ని ఆ న్యూస్ని చూసిన వెంటనే ఒక చిన్న నవ్వు నవ్వి, వాళ్ళే సంపాదించగలిగినప్పుడు నేను ఎందుకు సంపాదించలేను అనుకున్నాడు. ఆ ఒక్క చిన్న ఆలోచన మొత్తాన్ని మార్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కొన్ని రోజుల తర్వాత రవికాంత్ ఒక 10 మంది అమ్మాయిల్ని టెలికాలింగ్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎలాంటి ట్రైనింగ్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడాలి, ఇంకా వాళ్ళతోటి టైంపాస్ చేయాలి అన్నట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఆ అమ్మాయిలు కూడా ట్రైనింగ్ అలాగే నేర్చుకున్నారు. అండ్ సో రవికాంత్ ఏం చేశాడంటే ఒక 10 మంది టెలికాలర్ని తీసుకొచ్చి 10 మంది అమ్మాయిలని టెలికాలర్ జాబులు ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడు. ఆ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి ఫ్రెండ్లీగా ఎలా మాట్లాడాలి, ఎక్కువసేపు కస్టమర్లని ఎలా ఆన్లైన్లో ఉంచాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇప్పించాడు. ఆ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత రవికాంత్ స్టార్ట్ చేసిన యాపే బైబ్లీ. సో ఈ యాప్లో నార్మల్గా ఏమవుద్దంటే మనం ఈ యాప్లో డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ డబ్బులు యాడ్ చేసుకున్న తర్వాత టాక్ టైం ఇస్తారు వాళ్ళు. 5 మినిట్స్కి ఇంత గోల్డ్, ఇంత కాయిన్స్, 10 మినిట్స్కి ఇన్ని కాయిన్స్ అని కట్ అవుతాయి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సో రవికాంత్ ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఆ అమ్మాయిలకి చాలా బాగా అర్థమైంది. సో యాప్ స్టార్ట్ చేశాడు. యాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ యాప్ కోసం చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంకా చాలా చాలా రన్ చేసుకుంటూ కస్టమర్లను అయితే గెయిన్ చేశాడు. సో దాని తర్వాత కొన్ని వేల మంది అయితే ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రవికాంత్కి తన ఇన్కమ్ రోజు రోజుకి పెరుగుతుండడం, తన ఇన్కమ్ రోజు రోజుకి పెరగడం చూసి చాలా సంతోషం వేసింది. సో వాళ్ళ టీంతో చెప్తాడు, మనం చేసేది చాలా పెద్దది. సో మనం ఎంతసేపు వీలైతే అంతసేపు ఎక్కువసేపు కస్టమర్స్ని యాప్లో ఉండేలా చేయాలి. సో అప్పుడే మనకి ఎక్కువ పైసలు వస్తాయని చెప్పి రవికాంత్ అయితే ఇదంతా చేస్తాడు. సో 1 పైసలు అయితే వెళ్తూ ఉంటే ఒకరోజు రాత్రి రవికాంత్ యొక్క పైసలు అయితే ఫుల్ వెళ్తూ ఉండడం చూసి ఫుల్ ఆనందం అయితే పడ్డాడు. కానీ ఆ ఆనందంతో పాటు వెంటనే కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ మీద కంప్లైంట్స్ అయితే రావడం మొదలైనాయి. ఏంది అంటే ఆ ఉన్న అమ్మాయిలే మాట్లాడుతున్నారు, ఎవరు కొత్త వాళ్ళు రావట్లేదు ఎందుకు అని చెప్పి వాళ్ళైతే కంప్లైంట్లు అయితే యాప్లోనే రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఇదంతా స్కామ్ అని. సో ఆ యాప్ వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తారు, వెయిట్ చేయాలా తప్పదు అన్నట్టు కొంచెం రిప్లై ఇవ్వడం మొదలెట్టారు. దాని తర్వాత ఒక అబ్బాయి అయితే ఫుల్ పైసలు పోగొట్టుకున్నాడు యాప్లో. తర్వాత ఆ యాప్
వాడు ఇంకా అంటే ఆ యాప్ వాళ్ళని ఫోర్స్ చేస్తుండు, కొత్త అమ్మాయిలు వస్తలేరు, నేను ఎంత పైసలు వేస్ట్ చేసుకున్నా మీ యాప్లో, అది ఇది అని చెప్పి ఆ యాప్లో వాడు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు. సో ఒకరోజు సడన్గా ఆ యాప్ అయితే వాడిని బ్లాక్ చేసింది. వాడిని బ్లాక్ చేసిన వెంటనే వాడు ఏం చేసిండంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇగో ఈ యాప్లో నేను పైసలు అయితే ఇంత పెట్టినా నాకు వస్తలేదని చెప్పి వాడు ఆ యాప్ని అయితే చేసుకున్నాడు. ఆ యాప్ మీద అయితే కంప్లైంట్ ఇచ్చిండు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ పేమెంట్ అన్నీ ఎటు వెళ్తున్నాయి, అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని చూసుకొని అదంతా ఆ యాప్ యొక్క ఫేక్ పేమెంట్స్ అని అయితే అర్థం చేసుకొని లాస్ట్కి వాడిని ట్రేస్ అవుట్ చేసి ఆ యాప్ని అయితే బంద్ చేయించారు, వాడిని జైల్లో వేసారు. కానీ వాడిని జైల్లో వేసినంత మాత్రాన ఆ ఆలోచనని ఎవడు జైల్లో వేయలేకపోయిండు. సో అట్లా కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ రావడంతో పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒకరోజు రాత్రి వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళి రవికాంత్ అయితే పట్టుకున్నారు. రవికాంత్ని పట్టుకున్న తర్వాత రవికాంత్ ఈ యాప్లో సిస్టమ్స్ అన్ని డ్యామేజ్ చేయడం కానీ ఫైల్స్ అన్ని డిలీట్ చేయడం కానీ చేస్తున్నాడు. మొత్తం అంతా పేపర్ వర్క్ మొత్తం కాల్ చేస్తున్నాడు. అండ్ ఈ యాప్లో వెళ్ళి వాడిని పట్టుకున్న తర్వాత వాడిని అయితే జైల్లో వేసి డిజిటల్ సైబర్ క్రైమ్ కింద వాడిని అరెస్ట్ చేశారు. కానీ రవికాంత్ అయితే జైలుకి వెళ్ళిపోయిండు, కానీ రవికాంత్ ఆలోచన మాత్రం ఇంకా అట్లనే ఉంది. సో ఇది ఒక రియల్ లైఫ్ యాప్ స్కామ్, కానీ ఇందులో ఉండే పేర్లు మనుషుల పేర్లు, యాప్ పేరు మాత్రం అబద్ధం. సో మీకు కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు కనిపించినప్పుడు సో దయచేసి అలర్ట్గా ఉండండి. స్టే అలర్ట్, స్టే సేఫ్ అండ్ నెవర్ ఫర్గెట్, వన్ క్లిక్ కెన్ చేంజ్ ద హోల్ లైఫ్. స్టే సేఫ్, స్టే అలర్ట్ అండ్ నెవర్ ఫర్గెట్, వన్ క్లిక్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ బైబ్లీ, ద డిజిటల్ ట్రాప్. మీకు కాంటెంట్ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక షేర్. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.